ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ అమ్మాయి మనకి 6th టాపిక్ కింద వస్తుంది. ఇది చాప్టర్ 6 సీక్వెన్స్ అండ్ సిరీస్, అథమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇవన్నీ కూడా మీరు అదే లోయర్ క్లాస్ లో చేసినవేనా? చాప్టర్ 6 సీక్వెన్స్ అండ్ సిరీస్, అర్థమెటిక్ and geometric progressions. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది అసలు మనం ఎలా ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పండి. 1 3 5 7 తర్వాత నెంబర్ ఏమొస్తుందండి? 9 సార్. 9 వస్తుంది. అదే మనకి ఇలా ఇచ్చాడండి 3 5 7 తర్వాత నెంబర్ ఎంత వస్తుందండి? 9 సార్. 11 అనుకోవచ్చు కదా. దాని తర్వాత ఆడ్ నెంబర్ అదే కదా సార్. 7 ఆడ్ నెంబర్ అని కాదమ్మా, ప్రైమ్ నెంబర్ అనుకోవచ్చు కదా. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ రాస్తాడు అనుకోవచ్చు కదా. ఓకే సార్. అంటే ఇక్కడ మనం ఓ విధంగా ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ వాడు ఆలోచన ప్రకారం తప్పు అనిపిస్తుంది. మరి ఇలాంటిదే రీజనింగ్ లో ఉన్న ఇబ్బందే ఇది. నిజంగా చెప్పాలంటే రీజనింగ్ లో ఇలాగ చాలా సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అథమెటిక్ లో అలా ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో కూడా అథమెటిక్ లో కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వాడు ప్రైమ్ ఆడ్ నెంబర్, అదే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకుంటే ఇది 11 అవుతుంది. అదే ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకుంటే 9 అవుతుంది. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటో చెప్పగలిగారు, ఇక్కడ కూడా ఏదో ఉజ్జాయింపునో లేకపోతే ఏదో ఒక మెథడ్ ప్రకారం ఏదో విషయం చెప్పారు మొత్తానికి చెప్పడం అయితే. ఏమండి? ఇప్పుడు ఇలా ఇచ్చాడండి, తర్వాత ఏమొస్తుందో చెప్పండి. $91 సార్. వెరీ గుడ్. ఎవరు? అభిరామ్ సార్. వెరీ గుడ్. ఆల్రెడీ మనం అథమెటిక్ రీజనింగ్ లో చేసాం, అదే రీజనింగ్ లో చేసాం. మీకు సీక్వెన్స్ అదే ఆడ్ మ్యాన్ అవుట్ అలాగే ఇవి చెప్పాను కదా, దాంట్లో చేసాం ఇది. ఏమండి? ఇక్కడ చూడండి 1 + 4 5 + 9 14 + 16 30 + 25 55 + 36 రావాలి. అంటే స్క్వేర్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాడు. 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ + 6 స్క్వేర్ అలా చేశాడు. ఏమండి? తర్వాత ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇది ఏమవుతుందో చెప్పండి. ఇది ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి త్వరగా, టైం అయిపోతుంది. ఏమవుతుందమ్మా? అమ్మా చెప్పండి అమ్మా. తెలియట్లేదు సార్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయింది, లేదా పర్టికులర్ రూల్ ఫాలో అయింది. ఇది కూడా పర్టికులర్ రూల్ ఫాలో అయింది, ఇది కూడా పర్టికులర్ రూల్ ఫాలో అయింది. ఇక్కడ చూడండి ఒకసారి మీరు డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి, 1 + 13 ఇది తీసుకున్నారు అనుకోండి, 14 అంటే ఎంత వస్తుంది? 17. ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి 34. ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి 130. ఇప్పుడు చూడండి, ఇదేమైనా పర్టికులర్ ప్యాటర్న్ ఏమైనా ఉందా అండి ఫాలో అవడానికి? అదేమైనా? నో సార్. No, sir.
పర్టికులర్ రూల్ ఏమైనా ఉందా? No, sir. అంటే ఇప్పుడు పర్టికులర్ రూల్ కానీ, పర్టికులర్ లా కానీ, పర్టికులర్ ప్యాటర్న్ కానీ ఏది ఫాలో అవ్వట్లేదు. ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేవి, లేదా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి, కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనే చెప్పాలి, ఎలిమెంట్స్ కన్నా కూడా. కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేవి పర్టికులర్ ఆర్డర్ కానీ, పర్టికులర్ రూల్ని కానీ, పర్టికులర్ లాని కానీ, పర్టికులర్ ప్యాటర్న్ కానీ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి వాటిని మనం సీక్వెన్స్ అని అనం. అంటే ఇది నాట్ ఏ సీక్వెన్స్, నాట్ ఏ సీక్వెన్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సీక్వెన్స్ అవుతాయేమో, సీక్వెన్స్ అవుతాయేమో. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే సీక్వెన్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఫాలోస్ సమ్ రూల్స్, లేదా సమ్ రూల్ ఆర్ ప్రాపర్టీ ఆర్ లా ఆర్ ప్యాటర్న్. కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేది ఒక రూల్ కానీ, లేకపోతే లాని కానీ, ప్యాటర్న్ కానీ, కండిషన్ కానీ ఫాలో అయితే అప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమంటాం అంటే మనం సీక్వెన్స్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అది ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ అవ్వచ్చు. అంటే ఇచ్చిన సీక్వెన్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. అదే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. If a sequence has finite number of elements, the number of elements in a sequence is a finite, then the sequence is called a finite sequence. If the number of elements in a sequence are infinite, then the sequence is called an infinite sequence. అలా చెప్తాం అన్నమాట. అయితే ఆ సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ మాత్రం ఏముండాలి, పర్టికులర్ గా ఒక లాని ఫాలో అవడమో, లేకపోతే రూల్ ఫాలో అవడమో, లేకపోతే పర్టికులర్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేదా పర్టికులర్ మెథడ్ ని ఫాలో అవడమో ఏదో జరగాలి మొత్తానికి. అలా జరగకపోతే అది సీక్వెన్స్ కాదని చెప్తాం. 2 types ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైనైట్ సీక్వెన్స్ ఒకటి, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఒకటి అని చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ విధంగా ఉన్న సీక్వెన్స్ ని మనం ఎలా రాయాలి అసలు లెక్క ప్రకారం అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ని ఫైండ్ అవుట్ రాయడానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ని రాయడానికి రిప్రజెంటేషన్ ఉంటుంది. అయితే ఇలాంటి నెంబర్స్ కి కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఈ నెంబర్స్ లో కాకుండా ఎలిమెంట్స్ లో తీసుకుంటాను. A1, A2, A3 అండ్ సో ఆన్ AN అన్నాను. ఇప్పుడు దీన్ని మనం సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్, పర్టికులర్ ప్యాటర్న్ ఏదో ఫాలో అవుతుందని అనుకుందాం ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేవి. ఇప్పుడు దీన్ని మనం సీక్వెన్స్, ఇది ఒక ఫైనైట్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ మనం ఎలా డినోట్ చేస్తాం అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. I equal to 1 to n. ప్రతిసారి మరి మనం అలా ఈ ఎలిమెంట్స్ రాయలేం కదా, కాబట్టి I equal to 1 to n వరకు రాసి ఈ విధంగా మనం డినోట్ చేస్తాం అన్నమాట సీక్వెన్స్. ఏమండి? నెక్స్ట్ అదే మనం ఇన్ఫైనైట్ సీక్వెన్స్, ఇది ఫైనైట్ సీక్వెన్స్ అండి. ఎందుకంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ కాబట్టి అది, లేదా కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా కూడా చెప్పచ్చు. ఫైనైట్ సీక్వెన్స్ అంటే కౌంటబుల్ అంటే వేరే డెఫినేషన్ వస్తుంది ఫంక్షన్స్ లో, అందుకని అది చెప్పలేదు నేను. QUENC సీక్వెన్స్. అలాగే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయ్యే నెంబర్స్, లేదా పర్టికులర్ లాని ఫాలో అయ్యే నెంబర్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని మనం ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. మరి ఇలాంటి సీక్వెన్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే n ఈక్వల్ టు 1 to infinity అని రాస్తాం. ఇక్కడ చూడండి, I ప్లేస్ లో 1 to n రాశారు అనుకోండి, 1 రాస్తే A1 వస్తుంది, 2 రాస్తే A2 వస్తుంది, 3 రాస్తే A3 వస్తుంది అండ్ సో ఆన్ AN వస్తుంది. ఇప్పుడు n ఈక్వల్ టు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు రాస్తే A1, A2, A3 అండ్ సో ఆన్ AN ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది, ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది. అయితే ఇది రాయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 3, 5, 7, 9 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏమంటాడంటే కరెక్ట్ గాను ఒక 100th టర్మ్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి, 100th టర్మ్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, 100th టర్మ్ ఏమవుతుంది. మరి మీరు అలా రాసుకుంటూ వెళ్తారా, ఒక్కొక్క 2 చొప్పున యాడ్ చేసుకుని వెళ్తారా? ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుద్ది, టైం ఎక్కువ పడేస్తుంది. అలాగే ఇంకోటి, టైం ఎక్కువ పట్టేస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనం చేసింది కరెక్టా కాదా అన్న ఆ కన్ఫ్యూజన్ కూడా మనకు ఉంటుంది ఖచ్చితంగా. అంతసేపు చేసిన తర్వాత అది కరెక్ట్ అవ్వకపోతే వేస్ట్ కదా, టైం వేస్ట్, మనకి చేసిన వర్క్ కూడా వేస్టే. కాబట్టి మరి ఇలాంటి సీక్వెన్స్ అది ఏ ఫామ్ లో ఉందో మనకి జనరల్ గా ఒక టర్మ్ తెలిసింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ సీక్వెన్స్ అంతటిని కూడా ఈ టర్మ్ తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ సీక్వెన్స్ అంతటిని కూడా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేయడం వల్ల నాకు ఏ ఎలిమెంట్ కావాలన్నా సరే ఆ ఎలిమెంట్ ఎన్నో ఎలిమెంట్ కావాలో ఆ నెంబర్ n ప్లేస్ లో రాసుకుంటే నాకు ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది కదా. Yes, sir. అలాగే ఇక్కడ మనకి ఇది అంతా ఈ ఎలిమెంట్స్ అన్ని ఫాలో అయ్యి ఒక ప్యాటర్న్ తెలిసింది అనుకోండి, ఆ ప్యాటర్న్ n లో రాసాం అనుకోండి, అప్పుడు నాకు ఏ టర్మ్ కావాలో ఆ n ప్లేస్ లో ఆ టర్మ్ నెంబర్ వేసాను అనుకోండి, నాకు ఆ నెంబర్ వచ్చేస్తుంది, ఆ టర్మ్ వచ్చేస్తుంది కదా.
ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది కదా. కాబట్టి చూడండి ఒకసారి, ఇది మనకి ఇవన్నీ ఏ నెంబర్స్ మనకి తెలిసి? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? మరి లోయర్ క్లాస్ లో నేర్చుకునే విషయాలమ్మా, మరి నేనేమో ఓ మాట అనకూడదు. మరి ఇది ఎలా ఉంటదంటే విషయం చెప్పేటప్పుడు ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో నేర్చుకుంటారు మీరు. కనీసం పోనీ ఇందులోనే చెప్తారు. ఎక్కడ? ఇందులో మన మ్యాథమెటికల్ ఇండక్షన్ లో కూడా చెప్తారు. సరే, ఈ 2n-1 కానీ 2n+1 ఫామ్ లో కానీ ఉంటుంది ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్. అదే ఈవెన్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? 2n ఫామ్ లో ఉంటుంది. ఎందుకు ఆ ఫామ్ లో ఉండడం అంటే, మీరు n ప్లేస్ లో ఏదో ఒక నెంబర్ రాయండి. ఏ నెంబర్ రాసినా మనకు వచ్చేది ఈవెన్ నెంబరేగా వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. అలాగే ఇక్కడ n ప్లేస్ లో ఏదో ఒక నెంబర్ రాయండి. ఆడ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ 1 కావాలనుకోండి, పాజిటివ్ నెంబర్. నేను n ప్లేస్ లో ఇక్కడ 0 రాశాను అనుకోండి, నాకు -1 వచ్చేస్తుంది. అది నాకు కావాల్సింది కాదు. కాబట్టి ఇక్కడ n ప్లేస్ లో 0 రాయండి. n ప్లేస్ లో 0 రాస్తే ఇక్కడ ఏమని వస్తుంది? 1 వస్తుందిగా. ఎస్ సార్. అదే n ప్లేస్ లో 1 నుంచి రాయండి. అప్పుడు ఇక్కడ n = 1 రాస్తే నాకు 1 వస్తుందిగా. అంటే ఇక్కడ n = 0 నుంచి స్టార్ట్ చేస్తే ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏమో 2n+1 అవుతుంది. అదే n = 1 నుంచి స్టార్ట్ చేస్తే ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏమో 2n-1 అవుతుంది. జనరల్ గా మనం నేచురల్ నెంబర్స్ తీసుకుని మొదలు పెడతాం కాబట్టి 1 నుంచే జనరల్ ఫామ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ అంటే 2n-1 తీసుకోవచ్చు. 0 నుంచి మొదలు పెడితే 2n+1 కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1 నుంచి మొదలైంది కదా, నేను ఏ ఫామ్ తీసుకోవాలి? 2n-1 తీసుకోవాలి. ఎందుకంటే n వాల్యూ 1 నుంచి మొదలు పెట్టుకుంటాం జనరల్ గా, 0 నుంచి కాదు. నేచురల్ నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి 1 నుంచి మొదలు పెడతాం. కాబట్టి మనం 2n-1 తీసుకోవాలి. ఇప్పుడు 2n-1 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఎన్నో టర్మ్? ఇది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ ఎలిమెంట్. కాబట్టి n ప్లేస్ లో 1 రాయండి. n ప్లేస్ లో 1 రాస్తే 2 × 1 - 1 వచ్చిందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కావాలనుకోండి, n ప్లేస్ లో 2 రాయండి. n × 2 - 1 అంటే 4 - 1 3 వచ్చిందా లేదా? నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 5. కాబట్టి థర్డ్ ఎలిమెంట్ టర్మ్ యొక్క నెంబరు n కింద రాసుకోవాలి. అలాగే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే T1, T2, T3, T4 అలా రిప్రజెంట్ చేస్తాం. ఈ T1 టర్మ్ యొక్క నెంబర్ 1 కాబట్టి n ప్లేస్ లో 1. టర్మ్ యొక్క నెంబర్ 2 n ప్లేస్ లో 2. టర్మ్ యొక్క నెంబర్ 3 కాబట్టి థర్డ్ టర్మ్ కాబట్టి 2 × 3 - 1 6 - 1 = 5. ఇప్పుడు నాకు ఒక ప్యాటర్న్ తెలిసింది. ఇది ఎలిమెంట్స్ అన్ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్ తెలిసింది. కాబట్టి వాడు 100th టర్మ్ కాదు, వాడు ఎంత టర్మ్ అడిగినా నేను ఫైండ్ అవుట్ చేయగలనా లేదా? మీకు అర్థమైందండి దాని యొక్క బెనిఫిట్? ఎస్ సార్. ఆ జనరల్ ఫామ్ తెలియడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, వాడు ఒక సీక్వెన్స్ ఇచ్చినప్పుడు, అంటే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఫాలో అయ్యే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయ్యే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు వాడు ఎన్నో టర్మ్ అడిగినా దాని యొక్క జనరల్ ఫామ్ తెలిసిందంటే మనం ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంతే తప్ప ఇప్పుడు 100వ టర్మ్ అడిగాడు కదా, 100th టర్మ్ అడిగాడు కదా అని చెప్పి ఒక్కొక్క దానికి 2 యాడ్ చేసుకొని 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. అర్థమైందా? ఇప్పుడు 100th టర్మ్ అడిగాడు, నేను ఇప్పుడు n ప్లేస్ లో ఎంత రాయాలి? 100 సార్. 100 రాస్తే ఏమవుతుంది? 2 × 100 - 1 అంటే 200 - 1 అంటే ఏమని వస్తుంది? 199. అంతేనా? అంతేనా? అయితే ఇది జనరల్ గా మీకు చెప్పాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఇంత హడావిడి ఇంత ఫార్ములాలు అప్లై చేసి ఏం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే వాడు 100వ టర్మ్ అడిగాడు. జనరల్ గా మాట్లాడితే ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ దాకా తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ వరకు తీసుకున్నారు అనుకోండి, ఇవి ఆడ్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ లో ఇవి ఎటువంటి ఆడ్ నెంబర్స్ అంటే 4 లోపు ఉండే ఆడ్ నెంబర్స్. అవునా? అంటే సింపుల్ గా చెప్పాలంటే 4 నెంబర్స్ తీసుకుంటే సగం ఈవెన్ సగం ఆడ్ ఉంటాయి. అంతేనా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయంటే 2 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే మొత్తం 4 నెంబర్స్ ఇవి ఇక్కడ ఉన్నట్టు లెక్క ప్రకారం నేచురల్ నెంబర్స్ చూసుకుంటే. అలాగే వీడు 100th టర్మ్ అడిగాడు అంటే, 100th టర్మ్ అడిగాడు అంటే అక్కడ ఎన్ని ఉంటాయి? మొత్తం 200 నెంబర్స్ ఉంటాయి. అవునా? ఎస్ సార్. 100 ఏమో ఈవెన్ అవుతాయి, 100 ఆడ్ అవుతాయి. మొత్తం 200 అవుతుంది వాల్యూ. 200 కన్నా ఒకటి తగ్గించారు అనుకోండి, 199 వచ్చిందా లేదా? ఎస్ సార్. మీకు అర్థమైందండి? అలా కూడా ఆలోచించండి. అంటే మెయిన్ మనంతా కూడా మన మైండ్ లో ఉందండి. మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకోవచ్చు, లేదా మనకి పురికిచ్చేస్తారు పక్క వాళ్ళు కొంతమంది, అలాగైనా తీసుకోవచ్చు.
ఆ పురికిచ్చేవి తీసుకుంటే మనమే నష్టపోతాం ఇప్పుడు కూడా. మనకంటే భగవంతుడు కొంత ఆలోచించాడు. అది కూడా ఆలోచించుకోవాలి. అది కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి మనం ఆలోచించే విధానంలోనే ఉంది మొత్తం అంతాను. ఏది ఎక్కడ ఏది కూడా అసల మనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. మనం మెయిన్ ఆలోచించే విధానమే మెయిన్ మనకు తేడా. మనం వంకరగా ఆలోచిస్తే వంకరగా ఉంటది. కరెక్ట్‌గా ఆలోచిస్తే కరెక్ట్‌గా ఉంటది. అది. అయితే మెయిన్ ఇక్కడ ఇంకో విషయం. సపోర్ట్ చేసేవాళ్ళని బట్టి కూడా ఉంటది. ఆ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వంకరోళ్ళనుకోండి, వంకరగా ఆలోచించినా సపోర్ట్ చేస్తారు. ఆళ్ళు కరెక్టోళ్ళనుకోండి, తప్పమ్మా నువ్వు చేసేది. చదువు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పి ఆళ్ళు కూడా వక్ర మార్గంగా కాకుండా మంచిగా ఆలోచించాలి పెద్దోళ్ళు కూడా. పెద్దోళ్ళు కూడా వంకరనుకోండి, మనం ఏం చేసేదండి. అలా మాట. మనం మౌల్డ్ చేసే దాన్ని బట్టి మౌల్డ్ అవుతారమ్మా ఏదైనా సరే. చిన్నప్పటి నుంచి పిల్లోడిని ఇది చెయ్యొద్దు అంటే ఆడు చేయడు ఎప్పటికిని. ఇది చెయ్యి అంటే చేస్తాడాడు ఖచ్చితంగాను. ఓ చిన్న దొంగతనం చేసినప్పుడు ఒరేయ్ నువ్వు చేస్తుంది తప్పురా అని ఒకటి పేకండి. ఆడు పెద్దయ్యాక చేస్తాడా? తర్వాతే చేయడు. తర్వాత రోజే చేయడు. ఒరేయ్ బాబు ఇబ్బందవుతుంది మనకి. ఆహ్, ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఒక ప్యాటర్న్ అంటూ తెలిస్తే, ఒక జనరల్ టర్మ్ అంటూ తెలిస్తే దీన్ని జనరల్ టర్మ్ అంటాం. జనరల్ టర్మ్ అంటాం. జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇదంటూ తెలిస్తే మనం ఏం చేయగలుగుతున్నాం? ఏ టర్మ్ ఇచ్చినా అంటే ఆ రూల్‌ని లేదా కండిషన్ లేదా ప్యాటర్న్‌ని ఫాలో అయ్యే ఏ నంబర్‌నైనా సరే మనం ఎన్నో నంబర్ అయినా సరే మనం ఎన్నో టర్మ్ అయినా సరే మనం ఫైండ్ ఔట్ చేయగలుగుతాం ఈజీగా. మరి తెలియనప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయగలమా? చేయగలం. కానీ ఎక్కువ టైం పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ చేసింది కరెక్టా కాదా అన్న అనుమానం కూడా వస్తుంది మనకి. మీకు అర్థమైందా? Yes, sir. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది సీక్వెన్స్ అని మీకు తెలిసింది. ఫైనైట్ సీక్వెన్స్ ఉంటుందని తెలిసింది. ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఉంటుందని తెలిసింది. అలాగే సీక్వెన్స్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలిసింది. ఇవన్నీ తెలిసాయి. జనరల్ టర్మ్ కూడా తెలిసింది. ఇప్పుడు మరి జనరల్ టర్మ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇంకో విషయం. ఇప్పుడు ఈసారి జనరల్ టర్మ్ అనేది ఫైండ్ ఔట్ చేసే ముందు దీనికి ఈ ఎలిమెంట్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్స్‌కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్ బట్టి వాటి యొక్క నేమ్ ఉంటుంది. అలాంటి వాటిలో మొత్తం 3 ఉన్నాయి మనకి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఒకటి. ఇందులో హార్మోనిక్ ప్రోగ్రెషన్ మ్యాటర్‌లో ఇవ్వలేదు. కానీ సమ్స్‌లో మాత్రం హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా వస్తుందమ్మా. ఏమే? ఇప్పుడు చూడండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్. దీన్ని సింపుల్‌గా ఏపీ అంటాం. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏమండి? మనమంతా ఏపీలో ఉన్నాం కదా అని ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోకూడదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏమండి? విషయం ఏంటంటే ఇక్కడ చూడండి. ఇది 1, 3, 5, 7, 9 తర్వాత నంబర్ మీరు ఎలా చెప్పగలిగారు? ఎంత తర్వాత నంబర్ ఎంత? Odd 9, 11, sir. 11. అంటే ఎలా చెప్పగలిగారు మీరు? కామన్ డిఫరెన్స్ ఏమో అంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి. తర్వాత టర్మ్ రావాలంటే ప్రిసీడింగ్ టర్మ్‌కి సమ్ కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నామా లేదా అన్నిటికిని? అవును సార్. అంటే తర్వాత టర్మ్ రావాలి అంటే నెక్స్ట్ టర్మ్ రావాలంటే ప్రిసీడింగ్ టర్మ్‌కి కాన్స్టెంట్ యాడ్ చేయాలి. అప్పుడు నాకు తర్వాత టర్మ్ వస్తుంది. అలాగా నెక్స్ట్ టర్మ్ రావడం కోసం ప్రిసీడింగ్ టర్మ్‌కి కాన్స్టెంట్ యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ టర్మ్ వస్తే ఆ సీక్వెన్స్‌ని మనం ఏమంటాం అంటే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అంటే ఇక్కడ ఏది కామన్‌గా ఉంటుందంటే ఈ 2 టర్మ్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ కామన్‌గా ఉంటుంది. అంటే ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్స్‌ని మనం ఏమంటాం అంటే మనం కామన్ డిఫరెన్స్ అంటాం. అంటే ఏ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్నా కాన్సిక్యూటివ్ టర్మ్సే తీసుకోవాలి. అంటే ఇప్పుడు కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే T1, T2 2 కాన్సిక్యూటివ్. T2, T3 ఈ 2 కాన్సిక్యూటివ్. T3, T4 కాన్సిక్యూటివ్. అంతే తప్ప T1కి, T5కి డిఫరెన్స్ తీసుకుంటా అంటే రాదు. T2కి, T4కి డిఫరెన్స్ తీసుకుంటా అంటే రాదు. కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ మాత్రమే సేమ్ ఉంటే దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. ఆ కామన్ డిఫరెన్స్ ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామండి. ఏమండి? అదండి విషయం. నెక్స్ట్ Yes, sir. ఈసారి సీక్వెన్స్ అంటే అయిపోయింది. దానికన్నా తర్వాత సిరీస్ అంటే ఏంటో చూద్దాం. అది చెప్పలేదు నేను. సిరీస్ అంటే విషయం ఏంటంటే ఇప్పుడు సీక్వెన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ సాటిస్ఫైస్ సమ్ లా ఆర్ ప్రాపర్టీ ఆర్ మెథడ్ అని చెప్పాం. ఆర్ ప్యాటర్న్. అయితే ఈ ఎలిమెంట్స్ మధ్య మనం సమ్మేషన్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఎలిమెంట్స్ యొక్క సమ్మేషన్ తీసుకున్నాం అనుకోండి. అంటే A1 + A2 + A3 అండ్ సో ఆన్ +AN. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇది. ఒక సీక్వెన్స్ లోని ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను సమ్ చేస్తాను. ఈ సమ్‌ను మనం ఏమంటాం అంటే మనం సిరీస్ అంటాం. అంటే సిరీస్ అంటే ఏం చెప్పాలంటే ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ సిరీస్ అనాలన్నమాట. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ సిరీస్. మరి ఈ సిరీస్ కూడా ఫైనైట్ సిరీస్ ఉంటుంది. ఇన్ఫైనైట్ సిరీస్ కూడా ఉంటుంది. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే మనకు వచ్చేది ఫైనైట్ సిరీస్.
అదే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే వచ్చేది మనకి A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీన్ని మనం ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. మరి వీటికి సంబంధించిన సమస్య మీరు మ్యాథమెటికల్ లెక్షన్ లో చేశారు, గుర్తుందా? మీకు తీసినట్టున్నాడు కదా, మర్చిపోయారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలకు తెలుస్తుంది. మ్యాథమెటికల్ లెక్షన్ లో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 చేశారమ్మా? yes sir. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? మరి అది అంతా కూడా సిరీస్. ఎందుకంటే n టర్మ్స్ యొక్క సమ్మేషన్ అది. మనం అక్కడ మ్యాటర్ లో కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పాం? ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇది అని చెప్తాం. అంటే మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు వినలేదు నేను, ఎందుకంటే అప్పుడు 1 year చెప్పామా మనకంటే? No, sir. నేను చెప్పలేదు అప్పుడు. సారీ. మరి ఈ సిరీస్ ను కూడా మనం డినోట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ ఫైనైట్ సిరీస్ ని మనం ఎలా డినోట్ చేస్తాం అంటే, మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటాం. సమ్మేషన్ అంటే ఎప్పుడు ఏమొస్తుంది? సిగ్మా. ఎక్కడి నుంచి ఎక్కడికి? I ఈక్వల్ టు 1 to n AI అని రాసుకోవచ్చు. అర్థమైందండి? yes ఏమండి? sir. n ప్లస్ I ప్లస్ లో 1 రాస్తే A1 వస్తుంది, సిగ్మా ఉంది కాబట్టి ప్లస్. I2 రాస్తే A2 వస్తుంది, 3 రాస్తే A3 వస్తుంది, మధ్యలో అన్నిట్లోనూ ప్లస్ వస్తుంది. అలాగే ఇన్ఫైనైట్ సిరీస్ ని కూడా మనం రాయొచ్చు. ఎలా అంటే సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ AN. n ఈక్వల్ టు 1 నుంచి ఇన్ఫినిటీ దాకా రాసుకుంటే మనకి ఇన్ఫినిటీ టర్మ్స్ యొక్క సమ్ వస్తుంది. దీనే వాడి కొన్ని సందర్భాల్లో సిగ్మా AN అని కూడా రాసేస్తారు. అర్థమైందండి? సిగ్మా AN అన్నా సరే ఇన్ఫైనైట్ సిరీస్ అని లెక్క. కానీ కొన్ని సందర్భాల్లో ఫైనైట్ సిరీస్ కూడా ఈ నోటేషన్ వాడేస్తున్నారు. అది పబ్లిషర్స్ బట్టి ఉంటది. అది రకరకాల నోటేషన్స్ వాడేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? జనరల్ గా ఏమి తీసుకోకపోతే ఇన్ఫైనైట్ సిరీస్ అన్నట్టు లెక్క. ఏమా? yes sir. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, లాస్ట్ చాప్టర్ 2A లో. yes అక్కడ sir. మీరు చూడండి, మీరు సిగ్మా కొన్ని సందర్భాల్లో మనం I ఈక్వల్ టు 1 to 5 xi ఇంటూ P ఆఫ్ x ఈక్వల్ టు xi అని రాసాం. అంటే ఎన్ టర్మ్స్ యొక్క సమ్ ఇది, 5 టర్మ్స్ యొక్క సమ్. కొన్ని సందర్భాల్లో అలా రాయలే, xi ఇంటూ P ఆఫ్ x ఈక్వల్ టు xi అని రాస్తాం, లేదా x ఇంటూ P ఆఫ్ x ఈక్వల్ టు x అని రాసాం. గుర్తుందో లేదో మీకు? వాడు క్వశ్చన్ లో కూడా xi అని ఇవ్వడు, I అని ఇవ్వడు. x P ఆఫ్ x ఈక్వల్ టు x అని ఇస్తాడు, x ఈక్వల్ టు x P ఆఫ్ x ఈక్వల్ టు x అని ఇస్తాడు. మీకు గుర్తుందో లేదో? టేబుల్స్ ఉంటాయి, గుర్తుందా? yes sir. మరి అప్పుడు మరి ఇది ఫైనైట్ సిరీస్ కింద తీసుకున్నాం మనం. లెక్క ప్రకారం ఏమి ఇవ్వకపోతే ఇన్ఫైనైట్ సిరీస్ కింద తీసుకోవాలి. నేను ఫైనైట్ సిరీస్ అయితే ఇలా రాయాలి, కానీ మనం ఇది ఫైనైట్ సిరీస్ కింద తీసుకున్నాం. కాబట్టి ఈ నోటేషన్ దీనికి ఉపయోగించవచ్చు, దీనికి ఉపయోగించవచ్చు. కాబట్టి మీకు అర్థమైంది కదండి సమ్మేషన్ ఎలా రాయాలి అనేది, సిరీస్ అనేది ఎలా రాయాలి అర్థమైందండి? ఇదండి విషయం. yes ఈసారి అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ టర్మ్ రావాలంటే ప్రిసీడింగ్ టర్మ్ కి కాన్స్టెంట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఏమంటే అది అథమెటిక్ ప్రోగ్రెషన్. మరి అథమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడా పర్టికులర్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకుందాం. అది వద్దులేండి, వేరే తీసుకుందాం. ఏం చేద్దాం అంటే అని ఉంది. ఇప్పుడు నాకు ఇది ఎంత టర్మ్ కావాలి? ఇక్కడ ఎంత టర్మ్ కావాలి? ఇది ఫస్ట్ టర్మ్ T1 అంటాం, సెకండ్ టర్మ్ T2 అంటాం, థర్డ్ టర్మ్ T3 అంటాం. ఏమంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎంత టర్మ్ కావాలి? ఎంత టర్మ్ కావాలంటే పర్టికులర్ గా ఒక టర్మ్ కావాలంటే సిరీస్ లో, లేదా సీక్వెన్స్ కూడా తీసుకొచ్చామా? ఈ సిరీసే తీసుకోవాలని లేదు. ఇప్పుడు 1 ఉంది, 5 ఉంది, 9 ఉంది అండ్ సో ఆన్. ఎంత టర్మ్ కావాలి నాకు? ఇక్కడ కావాలి. ఇది ఏంటి? ఏమంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఏపీలో. ఏంటంటే TN ఈక్వల్ టు, TN అంటే ఎంత టర్మ్ అని మీనింగ్. TN మీన్స్ ఎంత టర్మ్. ఎంత టర్మ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇక్కడ A అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్ అమ్మాయి. A అంటే ఫస్ట్ టర్మ్. D అంటే ప్రతి టర్మ్ కి కూడా చూడండి, ఇక్కడ ఈ 5 కి 1 కి డిఫరెన్స్ ఎంత? 4. అంటే 1 కి 4 యాడ్ చేస్తే 5 వస్తుంది, 5 కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ యాడ్ చేస్తే దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అన్నాం కదా. ఆ కాన్స్టెంట్ అంతా 4. కాబట్టి ఇక్కడ D అంటే మనకి కామన్ డిఫరెన్స్ దట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. మరి n అనేది నాకు ఎంత టర్మ్ అడిగాడు కాబట్టి n లాగే ఉంటుంది, అదే మారదు. ఇప్పుడు నేను ఇందులో రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1. ఫస్ట్ టర్మ్ అంటే ఇది. తర్వాత కామన్ డిఫరెన్స్ ఎంత? 4. అంటే
ఒక నెంబర్ కి ఏం యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుందో ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. కాబట్టి లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు, 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్, 5 కి 1 కి డిఫరెన్స్ 4, 9 కి 5 కి డిఫరెన్స్ 4. ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ ని మనం డి ఈక్వల్ టు ఎలా రాస్తామంటే T2 మైనస్ T1 గానీ, T3 మైనస్ T1 గానీ, T2 గానీ, లేదా T4 మైనస్ T3 గానీ ఈ విధంగా రాస్తాం. కాబట్టి కామన్ డిఫరెన్స్ కావాలి అంటే T2 మైనస్ T1 చేస్తాం అనుకోండి. T2 మైనస్ T1 చేస్తే 5 మైనస్ 1 అంటే 4 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ వాల్యూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత అండి 4. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 1 ప్లస్ 4n మైనస్ 4 అంటే 4n మైనస్ 3 కదండి. Yes, sir. ఇప్పుడు 4n మైనస్ 3 ఇక్కడ రాశారు అనుకో, దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి, నేను ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ కండిషన్ ఫాలో అయ్యే లేదా ఆ లాని ఫాలో అయ్యే టర్మ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను. ఇప్పుడు ఉదాహరణకి n ఈక్వల్ టు 1 పెట్టుకోండి, 4 మైనస్ 1, 4 మైనస్ 3, 1 సరిపోయిందా లేదా, ఫస్ట్ టర్మ్ వచ్చిందా లేదా. అలాగే n ప్లేస్ లో 2 పెట్టండి, 4 2 జర్ 8, 8 మైనస్ 3 5 వచ్చిందా లేదా. n ప్లేస్ లో 3 రాయండి, 4 3 జర్ 12, 12 మైనస్ 3 9 వచ్చిందా లేదా. అలాగే ఒక 100 టర్మ్ అడిగాను అనుకోండి, 4 ఇంటూ 100 400, 400 మైనస్ 3 అంటే 397 అయిపోయిందిగా. అయిందా. Yes, sir. ఈ విధంగా ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ విధంగా చేస్తాం. అయితే ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ ఏముండాలి, అలా కామన్ డిఫరెన్స్ ఉంటేనే దాన్ని మనం ఏమంటాం అంటే కామన్ డిఫరెన్స్ ఉండాలి. అలా ఉంటేనే మనం కలెక్షన్ ఆఫ్ సీక్వెన్స్ ఏమంటాం అంటే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. తర్వాత ఇప్పుడు ఎంత టర్మ్ అయిపోయింది, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి చూడండి, ఇవన్నీ మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్నామేనమ్మా. కాకపోతే మీరే కాదు నేనే కాదు ఎవరైనా సరే అక్కడ చదివి అక్కడ వదిలేస్తాం అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎవరో గొప్ప కాదు ఎవరో తక్కువ కాదు, అంతా సమానమే. ఏమా చూడండి, ఇప్పుడు ఈసారి ఎంత టర్మ్ అయిపోయింది, ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే Tn ఈక్వల్ టు A plus n A minus plus n minus 1 into d. ఇంకో విషయం, నేను ఈ రోజు ఫార్ములాలు చెప్తే కనుక మీరు నెక్స్ట్ రేపు చదువుకుని రావాలి. చదువుకుని రాకుండా వస్తే ఇదంతా కూడా అయోమయం జగన్నాథంలో ఉంటదమ్మా, ఏం అర్థం కాదు. అర్థమైందమ్మా, అది విషయం. ముక్కుబడిగా చెప్పేసి క్లాస్ వెళ్ళిపోదాం అంటే ఇది పెద్ద అక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చేయండి వర్క్. నాకు కావాల్సింది మీరు వర్క్ చేయడం, మంచి రిజల్ట్ పొందడం అంతే. మీరు మంచి రిజల్ట్ పొందితే నేను రిజల్ట్ పొందితే నేను ఫీల్ అయిపోతాను అనమాట, అది నా ఆనందం అది. సరే చూడండి, ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను 1 ప్లస్ 5 ప్లస్ 9 ప్లస్ అండ్ సో 1 ప్లస్ ఇలా ఏదో 4n మైనస్ 3 ఏదో చెప్పాను మొత్తం. ఇప్పుడు నాకు ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇది n టర్మ్స్ యొక్క సమ్. ఇది ఏమండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నేను ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి Tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అన్న, అక్కడ a ఏమో ఫస్ట్ టర్మ్ అవుతుంది, d అనేమో కామన్ డిఫరెన్స్ అవుతుంది. కామన్ డిఫరెన్స్ అంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అని చెప్పుకున్నాం, అయిపోయింది. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది. ఇక్కడ n టర్మ్స్ యొక్క సమ్ అడిగాను నేను. జనరల్ గా ఇప్పుడు n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dm. మరి ఇది కరెక్టా కాదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఇది ఎలా వచ్చిందో నేను చెప్పట్లే, ఇది మీకు అవసరం లేదు కూడా, టైం వేస్ట్. నేను ఏం చెప్తున్నానంటే ఇది కరెక్టా కాదో వెరిఫై చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఒకసారి నేను 1 ఒకటే తీసుకున్నాను అనుకోండి, ఈ 1 యొక్క సమ్ అంటే 1ఏగా. కాబట్టి n ప్లస్ లో ఇక్కడ ఎంత రాయాలి, ఒక టర్మే తీసుకున్నాను కాబట్టి n ప్లస్ లో 1 రాసుకోండి. n ప్లస్ లో 1 వస్తే 1/2 ఇంటూ 2 ఇంటూ a అంటే ఎంత 1ఏగా ఫస్ట్ టర్మ్, d అంటే ఎంత కామన్ డిఫరెన్స్ 5 మైనస్ 1 అంటే 4 అంటే ఇందులో రాసేయండి. ఏమండి ఇప్పుడు చూడండి, n అంటే మళ్ళీ ఇది తీసుకోవాలి, 4n మైనస్ 3 తీసుకోవాలి ఎంత టర్మ్. లేదంటే ఒక పని చేద్దాం, ముందు ఎన్ని టర్మ్స్ ఇవి ఇందులో ఒక్కొక్కటే చూద్దాం. ఇప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకున్నానంటే 1 టర్మ్ యొక్క సమ్ అని ఇందులో రాయండి. రాస్తే S1 ఈక్వల్ టు S1 అన్నా T1 అన్నా ఏ అన్నా ఒకటేగా. Yes, sir. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా, కండిషన్స్ లాజిక్లు ఇవన్నీ మీకు అర్థం కాదు. ఇప్పుడు S1 అంటే సమ్మేషన్ ఆఫ్ 1 టర్మ్ అని, సమ్మేషన్ ఆఫ్ 1 టర్మ్ నే T1 అని కూడా అనొచ్చు. T1 అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏ, వాడు క్వశ్చన్ లో లాజిక్ గా ఇస్తాడు. మరి మీకు ఈ టెర్మినాలజీ అన్ని కరెక్ట్ గా తెలిస్తే మీకు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఏమండి ఇప్పుడు చూడండి, ఏ ప్లేస్ లో ఎంత రాస్తారు 1 రాయండి, ప్లస్ ఇక్కడ n ప్లేస్ లో 1 రాయండి, 1 మైనస్ 1 ఇంటూ d అంటే 4 రాయండి. ఇది అలాగే 0 అయిపోతుంది. ఇంకా 2/2 అంటే 1 సరిపోయిందా లేదా. Yes, sir. ఇప్పుడు 2 టర్మ్స్ యొక్క సమ్మేషన్ కావాలి, ఈ 2 టర్మ్స్ యొక్క సమ్మేషన్ కావాలి అంటే 1 ప్లస్ 5 అంటే 6 రావాలి. చూద్దాం,
ఈసారి 2 టర్మ్స్ యొక్క సమ్మేషన్ కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది? 2. వెరీ గుడ్, 2. కాబట్టి S2 ఈక్వల్ టు S2 మీన్స్ సమ్మేషన్ ఆఫ్ 2 టర్మ్స్ అని. S2 ఈక్వల్స్ 2/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 1 ప్లస్ n-1 అంటే ఇక్కడ ఏమని వస్తుంది? 2 - 1 ఇంటూ డి అంటే 4. కాబట్టి ఇది ఏమని వస్తుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 - 1 అంటే 1, 1 ఇంటూ 4 అంటే 4, 2 + 4 అంటే 6. సరిపోయింది కదండి? అర్థమైందండి? ఇది మరి ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి మరి, అంతే. ఇంక అది ఎలా వచ్చిందని ప్రాసెస్ చెప్పట్లేదండి, టైం వేస్ట్ మనం. ఏమండి? Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ డి. ఇంకా ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు టీఎన్ గట్టిగా మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, a + n-1 ఇంటూ డి కదా టీఎన్ అంటే. అవునా? టీఎన్ ఈక్వల్ టు a + n-1 ఇంటూ డి. అంటే ఇక్కడ Sn కి వచ్చేటప్పటికి ఇక్కడ a + n-1 ఇంటూ డి వస్తే Sn లో 2a + n-1 ఇంటూ డి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా? ఎస్ సార్. ఇంకోటి ఇప్పుడు 2a + n-1 ఇంటూ డితో పాటు n/2 ఇంటూ కూడా వస్తుంది. అది అలా గుర్తుపెట్టుకోవడం అది తప్పదు ఇంకా. ఏమంటే ఇంకో విషయం, ఇప్పుడు 2, 8, 14, 20 ఇలా ఇచ్చాడు. ఏదో 6th టర్మ్ అడిగాడు. 6th టర్మ్ అడిగాడు అంటే T6 అడిగాడు. T6 అడిగాడు. మనం జనరల్ గా ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం? a + n-1 ఇంటూ డి కదా. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ 2. అలాగే డి కామన్ డిఫరెన్స్ ఎంత? 8 - 2 = 6 అవుతుంది. అలాగే వాడు అడిగింది ఏంటి? 6th టర్మ్ అడిగాడు. 6th టర్మ్ అడిగాడు అంటే n వాల్యూ 6ఏగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు Tn ఈక్వల్ టు a + n-1 ఇంటూ డి కదా. ఇప్పుడు T6 రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే Tn అంటే ఇక్కడ ఎంత తగ్గింది? 1 తగ్గి డి వచ్చిందా? ఎస్ సార్. అలాగే ఇక్కడ T6 అంటే మనం a + 6 - 1 ఇంటూ డి అంటే a + 5d వస్తుంది. మరి మళ్ళీ ఈ స్టెప్ రాయడం ఎందుకు? ఒకటి తగ్గించి రాస్తే సరిపోతుందిగా. n వాల్యూ కూడా రాసి తగ్గిస్తే ఒకటి తగ్గించి రాస్తే మనకు ఒక స్టెప్ కలిసి వచ్చినట్టే కదా. ఇప్పుడు నేను సింపుల్ గా ఎలా చెప్పాను, T7 అన్నాను, ఎలా రాయొచ్చు? a + 6d. ఈ n యొక్క నెంబర్ కూడా తగ్గించుకొని డి పెట్టేసుకోండి, అంతే, అయిపోయింది. మనకు ఒక స్టెప్ కలిసి వస్తుంది. మీరు ఇంకా చేయగలిగితే నోట్ తో కాలిక్యులేట్ చేసేయచ్చు. a + 6d ఉంది, a అంటే 2, 2 + 6 ఇంటూ డి అంటే ఎంత? 6, 6 6 36 + 2 38 అయిపోయింది. మీరు ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందు మరి మీరు మైండ్ లో ఉండాలి, చెయ్యాలి, తప్పని వెంటనే చెయ్యాలి, అందరికన్నా ముందు చెప్పాలి సమాధానం, నేనే ముందు ఉండాలి అని ఎవరికైతే ఉంటుందో ఆ బ్యాచ్ అంతా కూడా నెంబర్ 1 బ్యాచ్ అయిపోతారండి ఖచ్చితంగానే. మంచి వాటిలో ముందు ఉండాలనుకోవాలి, మళ్ళీ చెడవాట్లు కాదు. నేను చెయ్యాలి ఖచ్చితంగా. అందరిలో క్లాస్ లో 100 మంది ఉన్నారు, నేనే ఫస్ట్ సమాధానం చెప్పాలి. అది కరెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ సమాధానం ప్రతి ఒక్కరు చెప్పేస్తాడు, అది కరెక్ట్ అయి ఉండాలి. ఆ ఎంతూజియాజము, ఆ స్పిరిట్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ముందుంటారండి. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముందుంటారు. చిన్నప్పుడు బాబు నుంచోడానికి ప్రయత్నం చేస్తాడు, పడతాడు 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 పడతాడు, ఏదో ఒక రోజు నుంచుంటాడు ఖచ్చితంగా, తప్పదు, ఎప్పటికైనా నుంచోవలసిందే అది. కాబట్టి మరి మీ ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను T10 అడిగాను, అప్పుడు ఏం రాస్తారు? a + 9 కూడా రాయక్కర్లేకుండా ఏం చెప్పచ్చు? 2 + 9 × 6 54, 54 + 2 56 అయిపోయింది. ఎంతసేపు పట్టిందండి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నేను చెప్పిన ఆన్సర్ ఎంతసేపు పడుతుంది మహా అయితేని? ఒక 10 సెకండ్స్ వేసుకోండి. 10 సెకండ్స్ కూడా పట్టదు నాకు తెలుసు. నేను కంటిన్యూగా మాట్లాడతాను కాబట్టి 5 సెకండ్స్ అయిపోయింది. ముందు చేయాలని తపన మీలో ఉండాలి. క్లాస్కి రెగ్యులర్ గా రావాలి, వేస్ట్ చేసుకోకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, వర్క్ చేయాలి. మనం ఏం వర్క్ చేస్తున్నాం ఇవన్నీ మన మైండ్ లో ఉంటే కరెక్ట్ గా అన్ని సెట్ అవుతాయి. ఇది ఒక్క దీంట్లోనే కాదు, మీరు ఏ విషయంలోనే సరే అలాగే ఉంటారు మీరు. మన మైండ్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే పరిగెడుతూ ఉంటుంది అది మాట. సరే, ఇప్పుడు ఈ T10 అంటే a + 9d అంటే a అంటే 2 + 9 ఇంటూ d అంటే 6 అంటే 2 + 54 దట్ ఈక్వల్ టు 56. ఈ విధంగా రాసుకోవడం అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వీడు ఒక 20 టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు అనుకోండి, ఈ సీక్వెన్స్ కి 20 టర్మ్స్ యొక్క సమ్ అంటే అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 20. అంటే మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? S20 అంటే ఫార్ములా ఏంటి మీకు తెలియడం కోసం రాస్తున్నాను నేను, ఫార్ములా రాయను. n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d.
ఇక్కడ కూడా n-1 ఇంటూ డి వచ్చిందంటే ఒకటి దగ్గర రాసుకోవచ్చు, తగ్గించి రాసుకోవచ్చుగా. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? 20/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 2 ప్లస్ 19d అంతేగా. 19 ఇంటూ డి అంటే 6. ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 2 2s are 4, 19 6 are ఎంత అవుతుంది? 114 అంటే ఎంత అవుతుంది? 118. 118 అంటే 1180. అంతే. ఈ విధంగా మనం చేయాలండి. ఇంతకు మించి ఇందులో చెప్పేది ఏమీ లేదండి. అర్థమైందండి మీకు? అర్థమైందండి మీకు? ఇది విషయం అండి. ఇంకొక కండిషన్ ఉంటుంది, అది కూడా చెప్తాను. అది కూడా అయిపోతే ఏపీ అయిపోయినట్టే. ఏముండదండి. మీరు జాగ్రత్తగా బుర్ర పెట్టి వినండి, శ్రద్ధగా వినండి. ఏ డౌట్ వచ్చినా అడగండి, నిర్మోహమాటంగా మాట్లాడండి, మంచి మాట్లాడండి. మీరు ఎందుకు చెప్పరండి చెప్పేవాళ్ళు? మీరు చేయాల్సిన ప్రయత్నం కరెక్ట్ గా చేయాలి. సరే చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి వీడు ఇలా ఇచ్చాడు. ఇది సమ్మేషన్ చేయమన్నాడు. ఇప్పుడు చేయమంటే ఎంత వస్తుంది చెప్పండి మీరు? 6, 11, 15, 18, 20, 21 వచ్చిందా? 21 వచ్చింది. అదే ఇప్పుడు వీడు 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 అన్నాడు. అప్పుడు ఎంత వస్తుంది? 28 వస్తుంది. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 అన్నాడు. అప్పుడు ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఈ సిరీస్ అంతా కూడా ఏపీలో ఉన్నట్ట కదా? ఎస్ సార్. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి, అది కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. లేదా ఒక నెంబర్ కి కాన్స్టెంట్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి, ప్రిసీడింగ్ నెంబర్ కాన్స్టెంట్ యాడ్ చేస్తే సక్సీడింగ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఏపీలే. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే మీరు వెంటనే ఈ ఫార్ములా అప్లై చేసేయకూడదు. ఇక్కడ మనకి ఏం తెలుసు? ఫస్ట్ టర్మ్ తెలుసు. మనం ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ చేయాలో ఆ n వాల్యూ కూడా తెలుసుగా నాకు ఇక్కడ. ఇంకోటి లాస్ట్ టర్మ్ కూడా తెలుసుగా. మీకు అర్థమైందా? ఇక్కడ ఈ సీక్వెన్స్ లో నాకు లాస్ట్ టర్మ్ తెలియదు. అయితే పోనీ సిరీస్ అనుకోండి, పోనీ దీంట్లో నాకు లాస్ట్ టర్మ్ తెలియదు. అవునా? ఆడు 6 టర్మ్స్ యొక్క సమ్ అన్నాడు, 20 టర్మ్స్ యొక్క సమ్ అన్నాడు, కానీ 20th టర్మ్ నాకు ఏంటో తెలియదు. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేశాను. కానీ ఇక్కడ అలా కాదు, నాకు స్టార్టింగ్ నెంబరు తెలుసు, ఎండింగ్ నెంబరు తెలుసు. ఫస్ట్ నెంబర్ మనం ఏ అంటాం ఫస్ట్ టర్మ్ కాబట్టి, అలాగే లాస్ట్ టర్మ్ మనం ఎల్ అంటాం. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ టర్మ్ ఎండింగ్ టర్మ్ తెలిసినప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా Sn = n/2 ఇంటూ a + l. ఇవన్నీ మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నావేమో, నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, పాతవే చెప్తున్నాను. మళ్ళీ Sn = n/2 ఇంటూ a + l. ఇది ఇంకా సింపుల్ ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఇది ఎన్ని టర్మ్స్ యొక్క సమ్? ఇది 6 టర్మ్స్ కాబట్టి n వాల్యూ 6. 6/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 6 అంటే 3. 3 7s are 21. సరిపోయిందండి. మాట్లాడండి. తర్వాత ఇప్పుడు ఇదంతా S6. ఇది మొత్తం 7 టర్మ్స్ యొక్క సమ్ అంటే S7. పోనీ 8 టర్మ్స్ యొక్క సమ్ అంటే S8. అంటే n వాల్యూ 8. 8/2 ఇంటూ 1 + 8. ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 4 9s are 36 అయిపోయింది. అదే వీడు 1 + 2 + 3 + and so on ప్లస్ ఏదో 199 అన్నాడు అనుకోండి, అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 199 అవుతుంది. ఎందుకంటే 199 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు వాడు. 199 టర్మ్స్ యొక్క సమ్ అంటే ఇక్కడ చూడండి, Sn = అంటే S9 199 = n/2 అంటే 199 కాబట్టి 199/2 ఇంటూ a + l కాబట్టి 1 + 199 అంటే 200 అవుతుంది కాబట్టి 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 19900 అవుతుంది. అయిపోయింది. మీకు మొత్తం నేను 4 కండిషన్లు చెప్పాను. ఒకటి, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం. అసలు ముందు మనం చెప్పుకుంది ఏంటంటే సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ఆ తర్వాత సీక్వెన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి. అసలు ముందు సీక్వెన్స్ లో ఫైనైట్ సీక్వెన్స్ ఉంటుందని, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఉంటుందని, సిరీస్ లో కూడా ఇన్ఫైనైట్ సిరీస్ ఉంటుందని, ఫైనైట్ సిరీస్ ఉంటుందని, దాన్ని ఎలా నోటేట్ అదే మనం నోటేషన్ ఎలా రాయొచ్చు అని చెప్పాం. ఆ తర్వాత ఏమో అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చెప్పాం. ఆ తర్వాత అథమెటిక్ ప్రోగ్రెషన్ లో మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే, ఎంత టర్మ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాం. a + n-1 ఇంటూ d అన్నాం. ఎంత టర్మ్ ఏమో tn అని చెప్పి పైన అంటామని చెప్పాం. ప్రతి టర్మ్ ని కూడా T1, T2, T3 అలా డినోట్ చేస్తామని చెప్పాం. అలాగే Tn = a + n-1 ఇంటూ d అని చెప్పాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని చెప్పాం, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పాం, d అంటేనేమో కామన్ డిఫరెన్స్ అని చెప్పాం. ఆ తర్వాత ఏమో సమ్ ఆఫ్ n టర్మ్స్ చెప్పుకున్నాం. Sn = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d అని చెప్పుకున్నాం. అక్కడ కూడా n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం. అలాగే మరి ఇప్పుడు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
ఏదో 7th టర్మ్ అడిగాడంటే T7 ఈక్వల్ టు A+6D రాయాలని చెప్పాం, ఒకటి తగ్గించి రాయమని చెప్పాం. అలాగే ఇన్ఫినిటీ దాంట్లో కూడా మనం ఎలా SN కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం అక్కడ ఎంత టర్మ్ అంటే 2A+n-1 D వస్తుంది కాబట్టి అక్కడ 2A+n-1 D వస్తుందని, దీంతో పాటు n/2 వస్తుందని గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. అలాగే మనకి సమ్మేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసిందంటే అప్పుడు ఆ ఫార్ములా ఏమవుతుందంటే SN ఈక్వల్ టు n/2 × A+L అని చెప్పాం. ఇవన్నీ చెప్పుకున్నాం. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఫైనైట్ సిరీస్ యొక్క సమ్మకి మనం 2 డిఫరెంట్ ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తేనేమో SN ఈక్వల్ టు n/2 × A+L అని చెప్పాం. అదే లాస్ట్ టర్మ్ తెలియకుండా ఫస్ట్ టర్మ్ మాత్రమే తెలిస్తే SN ఈక్వల్ టు n/2 × 2A+n-1 D అని చెప్పుకున్నాం. అయితే నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నేను 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ప్లస్ అని ఉంది అంటే ఇన్ఫైనైట్ సిరీస్ తీసుకున్నాను నేను. మరి దీని యొక్క సమ్మేషన్ ఫార్ములా ఏం లేదా? ఉండదు, ఏపీలో ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, ఈ ఏపీ కూడా అయిపోయిందమ్మా, ఇంకా నెక్స్ట్ జీపీ ఉందమ్మా. జీపీ గురించి కూడా ఒక పని చేద్దాం. ముందు ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసిన తర్వాత సంస్థ చేసిన తర్వాత అప్పుడు జీపీకి వెళ్దాం. మీకు ఎందుకంటే ఏపీ మీద ఎక్సైజ్ కూడా ఉంది కాబట్టి ముందు అది చూద్దాం. ముందు సీక్వెన్స్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పుకుని అప్పుడు చూద్దాం. సరే, ఫస్ట్ సీక్వెన్స్ అమ్మాయి వేరే పేపర్ మీద రాస్తాం. మీరు మెయిన్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, చాప్టర్ 6 సీక్వెన్స్ అండ్ సిరీస్, అలాగే మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏమండి ఇందులో వీడు హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి ఇవ్వలేదు కానీ క్వశ్చన్స్ లో మాత్రం హార్మోనిక్ ప్రోగ్రెషన్ అడుగుతున్నాడు. ఏమండి చూసుకోండి. ఫస్ట్ ది సైడ్ హెడ్డింగ్ సీక్వెన్స్. సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పామండి? కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఏం చేయాలి? సాటిస్ఫై లేదా ఫాలోస్ సమ్ డెఫినెట్ రూల్ ఆర్ లా. ఏమండి ఈస్ కాల్డ్ ఏ సీక్వెన్స్ అంటమాట. ఏమండి చూడండి, a collection of numbers follows a particular rule or law చాలండి అలా అలా కూడా వద్దు. ఇఫ్ ఏ collection of numbers follows a particular rule or law, then the collection is called a sequence. ఏమంటే ఇది మనం జనరల్ గా లెటర్స్ లో ఎలా రాస్తామో చూద్దాం ఒకసారి. డెఫినెట్ రూల్, ఇది పర్టికులర్ రూల్ అన్నాను కాబట్టి డెఫినెట్ రూల్ అనేది అర్థం. పర్టికులర్ రూల్ అన్నా డెఫినెట్ రూల్ అన్నా ఒకటి. ఇప్పుడు చూడండి, కన్సిడర్ a collection of numbers A1, A2, A3, and so on, AN, and so on. Is a sequence if the numbers satisfy follows a particular law. ఏమండి ఒక కలెక్షన్ తీసుకున్నాను, ఇది ఎప్పుడు సీక్వెన్స్ అవుతుందంటే ఈ పర్టికులర్ లాని ఫాలో అయినప్పుడు అవుతుంది అని చెప్పాను. ఏమండి ఇక్కడ మనం A1 ఎలా రాస్తామంటే హియర్ A1 అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది. దట్ ఈక్వల్ ఎలా రాస్తామంటే T1 కింద రాస్తాం. దట్ ఎంప్లైస్ T1 ఈక్వల్ టు A. అలాగే A2 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. దట్ ఎంప్లైస్ T2 ఈక్వల్ టు A1 ఇది, T2 ఈక్వల్ టు A2 అండ్ సో ఆన్. ఇప్పుడు అండ్ సో ఆన్ AN అనేది ఎంత టర్మ్ అవుతుంది? దీన్ని ఎలా రాస్తామంటే TN ఈక్వల్ టు AN కింద రాస్తాం. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి సీక్వెన్స్ అనేది
ఫైనైట్ సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా చూద్దామండి. అలాగే ఇక్కడ ఈ ఎంత టర్మ్ ని మనం ఏమంటాం అంటే మనం జనరల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అని కూడా అంటాం. హియర్ ఎంత టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్, ఎంత టర్మ్ ఈజ్ కాల్డ్ జనరల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. ఈ జనరల్ టర్మ్ మెయిన్ అంతా కూడా, రీజన్ అంతటికి కారణం ఇదే. జనరల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్, జనరల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. చూడండి, ఆ జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడమే మన మెయిన్ ఎయిమ్ అంతా కూడా. ఏమండి నెక్స్ట్ అంటే ఎంత టర్మ్ మనం జనరల్ టర్మ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఎంత టర్మ్ మనం జనరల్ టర్మ్ అంటాం. నెక్స్ట్ ఫైనైట్ సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ చూద్దాం. సీక్వెన్స్ ఈజ్ 2 types. First one is finite sequence, రెండోది infinite sequence. ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఏమండి చూడండి. ఫస్ట్ ది ఫైనైట్ సీక్వెన్స్ అండి. అసలు ముందు దీనికన్నా ముందు ఒక కలెక్షన్ సీక్వెన్స్ అంటే ఏంటో నేను ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి. ముందు ఈ సీక్వెన్స్ కూడా రాయొద్దు, ముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్న తర్వాత అప్పుడు ఫైనైట్ సీక్వెన్స్ దానికి వెళ్దాం. ఈ సీక్వెన్స్ ది ఒక పని చేద్దాం, తీసేయండి. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో 1 5 7 2 3 9 అండ్ సో ఆన్. ఏమండి ఇది సీక్వెన్స్ అవుతుందండి? మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఒక ఆర్డర్ అంటూ కూడా లేదు. ఇంకో విషయం ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అన్నాను కదా, ఆర్డర్ కలెక్షన్ అని కూడా అనొచ్చు. అంటే ఆర్డర్ అంటే అయితే అసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వాలి, లేదా డిసెండింగ్ ఆర్డర్ అయినా అవ్వాలి. మరి ఎందుకు ఆ మాట మాట్లాడలేదంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అని సీక్వెన్స్ లో 2 types ఆఫ్ సీక్వెన్స్ కూడా కల్పిస్తాడు. కల్పించినప్పుడు అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఎలా ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 ఇలా ఇచ్చుకుంటూ ఉన్నాడు అండ్ సో ఆన్. ఇంకోటి ఏంటంటే 9 8 7 6 ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. మీకు అర్థమైందా? 2 types ఆఫ్ సీక్వెన్సెస్ ఇవి. ఆ 2 సీక్వెన్సెస్ కూడా కంబైన్ చేసి ఇచ్చాడు. మీరు ఫస్ట్ ఎలిమెంట్స్ అదే ఆడ్ ప్లేసెస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చూసారు అనుకోండి, ఇదో సీక్వెన్స్. అదే ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ చూసారు అనుకోండి, ఇదొక సీక్వెన్స్. ఇదేమో అసెండింగ్ ఆర్డర్, ఇదేమో డిసెండింగ్ ఆర్డర్. ఇలాంటి సీక్వెన్స్లు కూడా ఉంటాయి కాబట్టి నేను ఆ విషయం చెప్పలేదు. ఆర్డర్ అన్న మాట మాట్లాడలేదు నేను. కారణం ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. ఏమా అది విషయం. కాబట్టి ఇక్కడ ఒక ఆర్డర్ అంటూ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సీక్వెన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ సీక్వెన్స్ బికాస్ the collection of elements do not follow a particular rule or definite rule. ఆర్డర్ కూడా ఫాలో అవ్వట్లేదు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అలా కూడా వస్తుంది. అలా కూడా మనం చెప్పలేం. ఏమండి ఇది ఎగ్జాంపుల్ 1. సెకండ్ చూడండి, ఇది 16 8 0 -8 -16 అండ్ సో ఆన్. ఇది మరి సీక్వెన్స్ అవుతుందండి? కాబట్టి ఇది ఎలా చెప్తున్నాం సీక్వెన్స్ అని? ప్రిసీడింగ్ నెంబర్ కి 8 సబ్ట్రాక్ట్ చేస్తే సక్సీడింగ్ నెంబర్ వస్తుంది.
అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి the above collection is a sequence, లేదా it is a sequence అని కూడా రాసుకోవచ్చు. The above collection of elements is a sequence because we find by adding or subtracting, by subtracting subtracting 8 to any number, we get the next one, లేదా we get the next number, అంటే ఇది ఫాలో అయ్యే లా ఏంటంటే ప్రిసీడింగ్ నెంబర్కి 8 సబ్ట్రాక్ట్ చేస్తే సక్సీడింగ్ నెంబర్ వస్తుంది. అది ఇది ఫాలో అయ్యేలా. 16 - 8 అంటే 8 వస్తుంది. 8 - 8 అంటే 0 వస్తుంది. 0 - 8 అంటే -8 వస్తుంది. -8 అంటే -16 వస్తుంది. ఆ తర్వాత నెంబర్ ఏంటో మనం చెప్పగలం. ఏమవుతుంది? -8 అంటే -24 వస్తుంది. అర్థమైందమ్మా మీకు ఇది ఎగ్జాంపుల్స్? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు ఈ సీక్వెన్స్ ని ఎలా డినోట్ చేస్తామో చూద్దాం. ఏ ఫైనైట్ సీక్వెన్స్ చెప్పిన తర్వాత చెప్పాలి. సరే, అయితే సీక్వెన్స్ ఈజ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఫైనైట్ సీక్వెన్స్, సెకండ్ వన్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఏమా ఇప్పుడు ఫైనైట్ సీక్వెన్స్ చూడండి. ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఈజ్ ఫైనైట్, దెన్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సీక్వెన్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఈజ్ ఫైనైట్, if the number of elements in a sequence is finite, లేదా a sequence has finite number of elements. If the sequence has finite number of elements, then the sequence is called a finite sequence. అలా కూడా చెప్పచ్చు. Sequence is finite, then the sequence is called a finite sequence. Next line లో the finite sequence లేదా a finite sequence A1, A2, A3, and so on, an is denoted by ఎలా రాయొచ్చు అంటే ai equal to 1 to n. ఏమండి? అదండి. అలాగే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ చూద్దాం. Infinite sequence, the number of elements in a sequence, the number of elements means numbers matter. Elements in a sequence is infinite, then the sequence is called an infinite sequence. ఏమండి? ద ఇన్ఫైనైట్ సీక్వెన్స్, అదే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కదా మరి. ఫైనైట్ సీక్వెన్స్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి. సరే చూడండి. ఎగ్జాంపుల్, ద సీక్వెన్స్
the sequence 1 by n equal to 1 to 5 is ఏమొస్తుంది చెప్పండి ఇది? ఈ 1 by n అని రాశాను, n equal to 1 to 5 అని రాశాను. అంటే ఏమొస్తుంది చెప్పండి? 1 by 1 అంటే 1, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 5. Is a finite sequence కదా? Yes, sir. Is a finite sequence. మీరు ఒకటి అలా ఏదైనా చెప్పండి. మీరు చెప్పండి, ఒకటి రాద్దాం అది కూడా. ఏదో చెప్పండి అమ్మా, మీకు అవకాశం వచ్చినప్పుడు వదిలేసుకుంటారేటమ్మా. మీరు చెప్పింది అందరూ రాసుకుంటారు కదా, అంటే ఒక విధంగా గొప్ప విషయమే కదా. ఇదేటమ్మా, ఏదో చెప్పండి, బోలని ఉన్నాయి చెప్పడానికి ఏముంది, నోటుకొచ్చింది ఏదో చెప్పండి. భలే ఉందమ్మా, మాట్లాడట్లేదు. n equal to 1 to 5 తీసుకోండి, ఇది కూడా. ఈజ్ ఏమని వస్తుంది? 1 ప్లస్ లో n ప్లస్ 1 రాశారు అనుకోండి, -1 అవుతుంది. -1 into 1 అంటే -1. 2 రాశారు అనుకోండి, ప్లస్ అవుతుంది. +1 into 2 అంటే 2. అలాగే 3 రాశారు అనుకోండి, -1 into whole power 3 అంటే -1 into 3 అంటే -3. 4 రాస్తే +4, 5 రాస్తే -5. ఈజ్ ఏ ఈజ్ అని చెప్పి రాశారు కదా. ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్. అన్నిసార్లు ఈజ్ రాసే వాడేప్పుడు ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్. ఏమండి, మా అర్థమైందమ్మా? ఒకసారి ఇది ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఇన్ఫైనైట్ సీక్వెన్స్ కూడా చెప్పేసి అప్పుడు చూద్దాం. ఇన్ఫైనైట్ సీక్వెన్స్, ద infinite sequence. An infinite sequence a1, a2, a3 and so on, an and so on. అంటే మనం జనరల్ గా ఫైనైట్ అయితే ఏం తో ఆపిస్తాం కదా, మరి ఆపిస్తే మళ్ళీ మీరు ఫైనైట్ అనుకుంటారని ఏఎన్ కూడా రాశాను. అంటే అండ్ సో ఆన్ అంటే చివరిలో ఎక్కడ ఏఎన్ ఉందండి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని ఏఎన్ ఎక్కడ ఉంది బాబు, ఇది కాకుండా ఇంకా ఉన్నాయి అంటే ఇన్ఫైనైట్ అని చెప్పి చెప్పడం కోసం. సీక్వెన్స్ is denoted by an braces of n equal to 1 to infinity. అంతే. దీన్ని మనం సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే ఆర్ సింప్లీ an. నేను ఇందాక మీకు చెప్పాను, ఏం రాయకపోతే ఇన్ఫినిటీ తీసుకుంటున్నారమ్మా అని. ఇక్కడ an అంటే ఏంటి, వేర్ an is the nth term. an is the nth term అనొచ్చు, లేదా nth ఎలిమెంట్ ఆఫ్ ది సీక్వెన్స్ అని కూడా అనొచ్చు. nth ఎలిమెంట్ ఆఫ్ ది సీక్వెన్స్. ఎందుకు టర్మ్ రాయలేదంటే ఎలిమెంట్ అని కూడా అంటారని మనకు తెలియాలన్న ఉద్దేశంతో రాయలేదు. ఈసారి ఇన్ఫైనైట్ సీక్వెన్స్ చెప్పాలి. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకటి మీరు ఏదో ఒకటి చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. The sequence of positive integers 2, 4, 6, 8 and so on is an infinite sequence. అంతేనమ్మా? నెక్స్ట్ రెండోది, the sequence n by n plus 1 is. ఇప్పుడు n ప్లస్ లో ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు రాసామనే కదా, కాబట్టి 1 రాస్తే ఎంత వస్తుంది, 1/2. 2 రాస్తే ఏమొస్తుంది, 2/3. 3 రాస్తే 3/4. 4 రాస్తే 4/5 అండ్ సో ఆన్. an infinite sequence. The above sequence అని రాద్దాం. The above sequence
ఈజ్ an infinite సీక్వెన్స్. అది మాట విషయం.